అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. శ్రీ 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 సద్గురు భక్తులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం సిల్సిలా నాయబీ యొక్క ఒక అపురూపమైన ఒక అద్భుతమైన రాజయోగి, అదేవిధంగా ఒక అద్భుతమైన మానవతావాది, ఒక అద్భుతమైన బలి శ్రీ శ్రీ సద్గురు హజరత్ ఫాజిల్ అఫ్జల్ చిష్తి అల్ నాయబీ అల్ మిర్జాయి ఖలందరి రహమతుల్లా అలై గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం. ఈ జీవిత చరిత్ర రిఫరెన్స్ అనేది మేము నోటికి కూడా చెప్పగలం, కానీ ఎప్పుడైనా మనం ఒక మహానుభావుల గురించి చెప్పేటప్పుడు ఒక బుక్ రిఫరెన్స్, ఒక పుస్తకం యొక్క రిఫరెన్స్ కంపల్సరీ పెట్టాలి. కాబట్టి మేము శ్రీ సద్గురు అప్పగారి యొక్క చేతితో రాయబడిన శ్రీ సద్గురు నాయప్రభు బోధామృతం నుంచి రిఫరెన్స్ తీసుకొని దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. మొదటి ప్రథమ భాగంలో అప్పగారి జన్మస్థలము మరియు వంశము. అప్పగారి తండ్రి పేరు శ్రీ మొహమ్మద్ ఖాజా చిష్తి. వీరి స్థలము గ్రామము మృతజాపురం, తాలూకా బీదర్. వీరి బాల్యములోనే వీరి తల్లిదండ్రులు కాలం చేసిరి. వీరి కొరకు వీరి తల్లిదండ్రులు ఎంతో భూమిని మరియు మంచి భవనమును కూడా ఉంచిరి. కానీ వీరి బంధువులు ఈయనను చంపివేసి ఆస్తిని పంచుకోనవలని ప్రయత్నించిరి. కానీ సంగతి ఆ గ్రామ పట్వారికి తెలియగానే వీరిని పిలిచి తమ బంధువైన జోగిపేట్ పట్వాది వద్దకు పంపించారు. జోగిపేట్ బంధు పట్వారి వద్దనే గుమాస్తాగా పని చేయుచుండెను అప్పగారి యొక్క తండ్రి గారు. ఇది ఇలా ఉండగా మిన్పూర్ గ్రామమునకు వీరిని పంపెను. మిన్పూర్లో కాలం గడుచుచుండెను. ఆ గ్రామంలోనే శ్రీ సయ్యద్ ఖాసిం సాహెబ్ మరికొంతమంది స్నేహముగా ఉండి వీరిని మిన్పూర్ గ్రామంలో ఉండాలని తలచిరి. అందువలన స్నేహితుల మాటలను పాటించి అక్కడనే ఉండెను. అందరూ స్నేహితులు కలిసి వీరికి వివాహమును ప్రయత్నములు చేసిరి. ముదుమానిక్ గ్రామంలో కన్యతో పరిణయం జరిగెను. తాతమ్మ గారి పేరు బీజాన్బీ చిష్తి. వీరికి కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె జన్మించిరి. వీరి ప్రథమ పుత్రుడగు శ్రీ మొహమ్మద్ హుసేన్ చిష్తి గారు వీరు గుత్తేదారు పని చేయుచుండెను. అటు తర్వాత గ్రామ సర్పంచ్గా కూడా ఉన్నారు. ప్రజలలో ప్రేమానుభావాలను నింపి మతభేదములు లేకుండా మిన్పూర్లో కూడా ఉన్నారు. మిన్పూర్లో ఉన్నారు వీరు. వారి పిల్లలు కూడా ఇప్పుడు మిన్పూర్లోనే ఉన్నారు. ఇక తాతగారి కుమార్తె అగు వలియాబీ చిష్తిని తాతగారు తన జన్మస్థలం అయిన మృతజాపురంలో తన ఆస్తినంతటిని వారి కూతురికి ఇచ్చి అక్కడే వివాహం చేశారు. అటు తర్వాత రెండవ కుమారులకు అనగా మన సద్గురుమూర్తి శ్రీ ఖాజా మహమ్మద్ ఫాజిల్ అఫ్జల్ చిష్తి గారి జన్మస్థలం, వీరి అమ్మమ్మ గారి గ్రామం ముద్మానిక్. సద్గురుమూర్తి బాల్యంలో వారి కన్నులలో కేవలం తెల్ల పాపలే ఉండెను. వీరికి నల్లపాపలు కనబడుట లేదని తాతమ్మ మరియు తాతగారు చాలా బాధపడుచు ఎందరో వైద్యులను చూపించిరి. ఎన్నో మందులు వాడినను, ఎన్ని కష్టములు పడినను నల్లపాపలు బయట కనబడకపోయాను. ఆ రోజులలో ఒక వైద్యుడు వచ్చి అతడు నేను ఈ బాలను కన్నులు మంచిగా కనబడేటట్లు చేయని మాటిచ్చాను. అంటే పిల్లలకు తెల్లపాపలు వస్తుండే, అప్పుడు నల్లగా కనిపిస్తలేమని ఫాజిలప్ప గారి యొక్క తండ్రి మరియు తల్లి బాధపడితే ఒక డాక్టర్ వచ్చింది అన్నట్టు. ఆయన ఏం చెప్పిండు, మేము ఈ పిల్లలకి నేను కళ్ళు నయం చేస్తా అని చెప్పాను. ఈ వైద్యుని మాటలు వినగానే తాతగారు మరియు ఇంట్లో అందరూ సంతోషించింది. అతడు తాను చెప్పినట్లు చేయమనేను. అప్పుడు అతడు మంచిరా నది ఒడ్డుకు అందరినీ తీసుకొని వెళ్ళను. నది ఒడ్డు దాటడానికి పుట్టి అనగా ఓడ లాంటిది ఉండేను. పుట్టి అంటే ఒక గంప. ఇప్పుడు మనం నదులలో వెళ్తే అక్కడ చిన్న గంప లెక్క ఉంటుంది, దాంట్లో అందరూ పోతుంటారు, దాన్ని పుట్టి అంటారు. ఆ గంపలో వైద్యునితో సహా పిల్లలు మరియు పెద్దలందరూ ఉండిరి. గంప నీటి మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఆ వైద్యుడి అందరినీ అల్లరి చేయమని. అప్పుడు అందరూ వైద్యుడు చెప్పిన విధంగానే అల్లరి చేశారు. సద్గురుమూర్తి ఆ అల్లరి విన్న వెంటనే భయపడి కలవరపడుచుండెను. అటు ఇటు చూచుండగా తెల్ల పాపలు లోనికి పోయి నల్ల పాపలు బయటకు వచ్చినాయి. అప్పుడు నల్ల సారాలు కళ్ళలో స్పష్టంగా కనబడుచుండెను. అప్పుడు అందరూ మిగులు సంతోషించారు. వారు సంతోషములకు అవధి లేకపోయాను. అప్పటి నుండి సద్గురుమూర్తికి కన్నులు స్పష్టముగా. అటు తర్వాత సద్గురుమూర్తి మిన్పూర్ గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసి తర్వాత పట్టణమునకు వెళ్ళి తన పూర్తి విద్యాభ్యాసమును అక్కడే పూర్తి చేసుకొని తమ స్వంత గ్రామమైన మిన్పూర్కి వచ్చిరి. అటు పిదప తాతగారు తమ ప్రథమ పుత్రుని పరిణయం చేసిరి. అటు తర్వాత తమ ద్వితీయ పుత్రుని వివాహమునకు చేయవాలని ఆలోచించిరి. అప్పుడు శ్రీ సయ్యద్ ఖాసిం గారికి ఈ వివాహము విషయము తెలిసాను. తాతగారు మరియు సయ్యద్ ఖాసిం గారు మంచి స్నేహితులు. వీరిరువురు మంచిగా మాట్లాడుకునేటప్పుడు వీరు తాతగారితో వినాలని, అన్న నా కుమార్తెను మీ కుమారునికి ఇవ్వగలను అని అనిరి. వీరి మాట వినగానే తాతగారు ఒప్పుకున్నది. కానీ తాతమ్మ ఒప్పుకొనలేదు. నేను ఒకే ఊరిలో అమ్మాయిని కోడలుగా చేసుకోనని కోపంతో వేరే వైపు దూర సంబంధము చూచుటకు వేరొక గ్రామమునకు ప్రయాణం అయ్యాను.
తాతమ్మ గారు సంబంధం ఒప్పుకోలేదని తాతగారు వారి మిత్రుడైన శ్రీ సయ్యద్ ఖాసిం గారితో చెప్పి ఈ విషయం వినిన వెంటనే నేను నీ కుమారుడను నా కుమార్తెను ఇచ్చుటలేదు, మరియు ఆయన భవిష్యత్తులో యోగి కాగలడు. యోగి అంటే వలి అని అర్థం. ఆ యోగి ధర్మమునకే నా కుమార్తెను నీ కుమారునకు ఇవ్వగలను. మీరు ఎన్ని వివాహములు చేసినను నా కూతురుని ఆయనకు తప్పనిసరి ఇవ్వగలను. ఆయనకు తప్ప మళ్ళీ ఎవరికి కూడా నేను నా కూతురుని ఇయ్యను అని మన ఫాజిలప్ప గారి యొక్క మామగారు, అంటే మన గురువమ్మ ఫాజిలప్ప గారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో గురువమ్మ గారి యొక్క నాన్నగారు అప్పుడు అన్నారు. కొన్ని రోజుల తర్వాత అప్పగారు సద్గురుమూర్తికి వేరే చోటుకు మరి ఒక సంబంధమును చూచుటకు వెళ్ళేది. అతట ఆడపడుచు వారు వివాహము అవ్వకముందే ఇల్లరికం ఉంచితే మా అమ్మాయిని ఇవ్వగలమని చెప్పిరి. ఆ మాట వినగానే తాతమ్మ గారు నాకు ఇద్దరే కుమారులు ఉన్నారు, నేను ఇల్లరికం ఇవ్వనని వెంటనే మిన్పూర్ గ్రామంకు వచ్చేది. తాతమ్మ గారు ఇంటికి వచ్చినా చూచి తాతగారు నా మాట వినక వేరే చోటుకు పోతే నీ పని కాలేదు సంతోషించింది. తాను స్నేహితుడిని పిలిచి పరిణయమును కొరకు ముహూర్తము నిర్ణయించింది. తాతగారి స్నేహితుడి కూతురైన కుమారి సొగ్రాబి ఇస్మాయిల్ బి అంటే గురువమ్మ గారు, అమ్మని అని కూడా పిలిచేవాళ్ళం మేము, చిష్తి నాయబితో వివాహముకు మిన్పూర్ గ్రామంలో జరిగాను. ఇలాగే రోజులు గడిచిచుండెను. మా అమ్మమ్మ గారిది మరియు మా తాతగారిది గ్రామం మిన్పూర్ కలదు. ఒకనాడు తాతగారు హైదరాబాద్ పట్టణంలో నాంపల్లిలో గల శ్రీ యూసుఫ్ షరీఫ్ దర్గా దగ్గరకు దర్శనం కోసం వెళ్ళారు. అంటే ఫాజిలప్ప గారి యొక్క నాన్నగారు. వీరు ఎల్లప్పుడూ దర్గా వద్దకు వెళ్ళిచుండేటివారు. ఒకనాడు దర్గాపై ఇలా ప్రార్థించారు, నా ఇద్దరు కుమారులను కొడుకులు జన్మిస్తే వారి ఇరువురి పేర్లు కూడా మీ పేరే పెడతారని మొక్కిరి. సంవత్సరం అయిన తర్వాత వారి పెద్ద కొడుకు పుట్టారు. అదేవిధంగా ఫాజిలప్ప గారికి కూడా కొడుకు పుట్టారు. పెద్ద కొడుకు పేరు యూసుఫ్ అని పెట్టారు. ఫాజిలప్ప గారు షరీఫప్ప గారి పేరు షరీఫ్ అని పెట్టారు. అది హజరత్ యూసుఫెన్ షరీఫెన్ నాంపల్లిలో దర్గా ఉంటుంది. ఆ మొక్కు ప్రకారం పెట్టడం జరిగింది అన్నట్టు. ఇది ఉండగా సద్గురుమూర్తి గుత్తేదారు పనిచేస్తూ మిన్పూర్ సమీపనైన గొంగులూరు గ్రామంలో బారులకు విద్యా బోధించేవారు. ఆ సమయంలో శ్రీ సయ్యద్ సాహబ్ చిష్తి గారు బేలు, ఈయన కౌడిపల్లి ఫరీద్ బావా గారి యొక్క తాతగారు. శ్రీ సయ్యద్ సాహబ్ చిష్తి గారు బేలూరు నుండి అప్పుడప్పుడు అప్పగారి వద్దకు వచ్చి వేదాంత రహస్యములను కదిపేవారు. సద్గురుమూర్తికి వేదాంతం అయినా చాలా ఇష్టం. వారు అక్కడ చాలా మందితో వేదములు గడిపేవారు. కానీ వేదాంత రహస్యములను సక్రములుగా నా దృష్టికి రాలేదని చింతించేవారు. ఇలా ఇరువురి మధ్య స్నేహము కథలాగా అల్లుకపోయిచుండెను. అయితే సయ్యద్ సాహబ్ చిష్టి గారు సద్గురుమూర్తి యొక్క తల్లి మరియు సయ్యద్ సాహబ్ గారి యొక్క తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళ పిల్లలు. సయ్యద్ సాహబ్ గారు, సద్గురుమూర్తి, ఫాజిలప్ప గారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ సయ్యద్ సాహబ్ చిష్టి గారు దమ్ము మందు తాగుట కొరకు సంగారెడ్డికి వెళ్ళుచుండగా గొంగులూరు గ్రామంలో సద్గురుమూర్తిని కలిసి వెళ్ళువచ్చునని వచ్చింది. సద్గురుమూర్తి వారిని చూసి ఇప్పుడు మీరు వెళ్ళవద్దని ఆపివేసిరి. కానీ శ్రీ సయ్యద్ సాహబ్ చిష్టి గారు నేను ముందు మందు త్రాగి సంగారెడ్డి నుంచి వస్తానని వాగ్దానం చేశారు. అంటే ఆ రోజులలో దమ్ము దగ్గు అనేది ఒక అస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సంగారెడ్డిలో మంది వేస్తారంటే శ్రీ సయ్యద్ సాహబ్ గారు అక్కడ నుంచి సంగారెడ్డికి వెళ్ళారు. కానీ ఆ టైంలో అక్కడ భారీ వర్షం పడుతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తే కూడా మనం మిన్పూర్కి వెళ్ళే దారిలో మీకు ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దాటి వెళ్ళాలి మిన్పూర్కి. అప్పుడు బ్రిడ్జ్లో అవి లేకుండే. కానీ అప్పుడు ఫాజిలప్ప గారు ఏమన్నారంటే సయ్యద్ సాహబ్ గారికి మీరు ఎట్లా వెళ్తారు, ఇంత వాగు పొందుతుంది కదా అంటే, లేదు నేను వెళ్ళొస్తా అని చెప్పి సయ్యద్ సాహబ్ కిబ్లా గారు వెళ్ళిపోయారు. అప్పుడు వస్తాయని చెప్పి అప్పుడు సద్గురుమూర్తి వారిని అన్నయ్య అని పిలిచేవారు. ఎందుకనగా మా తాతమ్మ గారిది మరియు శ్రీ సయ్యద్ సాహబ్ గారి తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ వరుసతో అన్న అని పిలిచేవారు. మీరు తప్పకుండా సాయంత్రం గొంగులూరుకు రావాలని, మీతో కొన్ని వేదాంత రహస్యములు సాయంత్రం మాట్లాడవలేనని అనుకుంటున్నాను. ఇప్పుడు సమయం లేదు, కావున మీరు ఉదయం లేచి వెళ్ళవచ్చునని అన్నది. అప్పుడు వారు ఏ విధముగానైనా రాత్రికి వస్తారని చెప్పి సంగారెడ్డికి వెళ్ళిపోయారు. వీరు వెళ్ళిన తర్వాత చాలా భారీ వర్షం కురిసెను. ఆ వర్షం వలన మంజీరా నది వాగు దాటనీయకుండా ఉండెను. కానీ వాక్కును నిలుపుకున్నటకు ఆ వర్షంలో శ్రీ సయ్యద్ సాహబ్ చిష్టి గారు గొంగులూరు చేరుకొని శ్రీ సద్గురుమూర్తి చేరుకునేది. సద్గురుమూర్తి గారు ఈ వర్షంలో శ్రీ సయ్యద్ సాహబ్ రారనుకొని భోజనం చేసి పడుకున్నారు. కానీ తర్వాత కొద్దిసేపటికి సయ్యద్ సాహబ్ చిష్టి గారు రాగానే డోర్ తెరిచి సయ్యద్ సాహబ్ గారు రాగా, సద్గురు మీరు ఈ వర్షంలో ఎట్లా వచ్చారు, మీ రాకతో నేను చాలా ఆశ్చర్యపడుతున్నానని చెప్పి
అని చెప్పి కౌగిలించుకున్నారు. ఆ రాత్రి అంతా వేదాంతపు మాటలే వెళ్ళినవి. మీరు కొన్ని రోజులలో రాజయోగి ధర్మమునకు రాగలని వారు సూచించారు. మరలా మీతో నేను కలిసే వరకు జీవించి ఉంటే మీతో అన్ని వేదాంత రహస్యములు చెప్పాలని చెప్పి శ్రీ సయ్యద్ సాహబ్ చిష్తి గారు బేలూరుకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత వీరు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక వారు తిరిగి సద్గురు మూర్తులను కలుసుకొనలేదు. అదే వారి చివరి కలయిక అయ్యాను. సద్గురు మూర్తి ఉపాధ్యాయ వృత్తులు ఉన్నప్పుడు శ్రీ ఖ్వాజాదాస్ చిష్తి నాయబి అంటే వెంకట్ ఖాజా అప్ప గారు అంటే ఖాజా అయాజ్ అప్పగారు కూడా వారి శిష్యుల వద్దకు వచ్చి పోయేవారు. ఒకనాడు వారి శిష్యుల వద్దకు వచ్చిరి. శ్రీ వెంకటప్ప గారి శిష్యులు సద్గురుమూర్తిని మాట్లాడమని అన్నది. వారు సద్గురుమూర్తి వారి వెంట తీసుకుని వెళ్ళిరి. అప్పుడు ఖాజా చిష్తి నాయబ్ గారు మరియు శ్రీ సద్గురుమూర్తి కలిసిన పిదప వేదాంతంలో వాదావేదములు జరుపుకునేది. అటు తర్వాత శ్రీ వెంకటప్ప చిష్టి గారు మన సద్గురుమూర్తిని వారి గురువు గారి వద్దకు గ్రామం బురుక్పల్లి తాలూకా విహారాబాద్ను తీసుకుని వెళ్ళిరి. వారి గురువు గారైన శ్రీ 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 సద్గురు శ్రీ ఖ్వాజా నాయబ్ రసూల్ చిష్తి మిర్జా అల్ ఖలందరి నాయబప్ప గారు మన సద్గురుమూర్తిని చూచి సంతోషించిరి. అటు పిదప సద్గురుమూర్తితో దృష్టిలో ఉన్నటువంటి వేదాంత రహస్యములు వారి దృష్టిలోనికి వచ్చిన తర్వాత గురు ధ్యానంలోనే మినిగిపోయారు. అటు తర్వాత శ్రీ సద్గురుమూర్తి శ్రీ శ్రీ ఖ్వాజా గులాం రసూల్ చిష్తి మిర్జా ఖలందరి అప్పగారి దగ్గరనే ఉపదేశం పొందిన తర్వాత ఈ మాయా ప్రపంచం తనకు ఏం అవసరం లేదని తన దృష్టిలోకి వచ్చాను. అంటే అప్పగారి కటాక్షం తీసుకున్న తర్వాత ఈ ప్రపంచరికం అనేది నాకు నడవదు, ఈ మాయా ప్రపంచంలో నేను నిపుత్తుని కాలేను, నేను పారమార్థికంలో ఇంకా వెళ్ళాలి అన్నట్టు అప్పగారు వారి గురు ధ్యానంలో వారు గడపాలని డిసైడ్ అయ్యారు. అప్పటి నుండి వేదాంతము ఏకాంతములోనే మరియు గురు ధ్యానంలోనే మునిగిపోయేది. ఇది ఇలా ఉండగా సద్గురుమూర్తి గారు గొంగులూరులో ఉన్నప్పుడు 2 కుమార్తెలు జన్మించింది. కానీ వారు 3 సంవత్సరాలు బతికిన తర్వాత శాశ్వత నిద్ర చెందేది. అప్పుడు సద్గురుమూర్తి గారు గొంగులూరులో ఉన్నప్పుడు వారి గురువు అయిన శ్రీ 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 హజరత్ ఖ్వాజా నాయబ్ రసూల్ చిష్తి మిర్జా ఖలందరి అప్పగారితో ఎన్నోసార్లు కలుసుకొనుచు గురుసేవ చేసేవారు. అప్పుడు సద్గురుమూర్తి గుత్తదారు పనులు చేసేవారు. అలాంటప్పుడు కొన్ని పనులు సిద్దిపేట వైపు తీసుకొని ఉండిరి. మన సద్గురుమూర్తి గారు శ్రీ ఖ్వాజా నాయబ్ రసూల్ చిష్టి గారితో కలుసుకున్నటకు బురుక్పల్లి తాలూకా విహారాబాద్నకు వెళ్ళిరి. ఆ సమయంలో శ్రీ ఖ్వాజా గులాం రసూల్ నాయబ్ చిష్టి మిర్జాయి గారితో వారి ప్రియ శిష్యులు చాలా మంది అచట ఉండరు. అది నాయబప్ప గారు వారి యొక్క ప్రియ శిష్యులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇది మ్యాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫాజిలప్ప గారికి సిద్దిపేట ప్రాంతం నాయబప్ప గారు అప్పచెప్పడం జరిగింది. వారు ఆ కూర్చున్న వాళ్ళలో ఎవరెవరంటే శ్రీ 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 సద్గురు ఖ్వాజా అబ్దుల్ సత్తార్ చిష్టి నాయబి గాజులప్ప గారు, శ్రీ సద్గురు ఖ్వాజా వెంకట్ దాస్ చిష్టి నాయబి గారు, శ్రీ ఫకీర్ పటేల్ చిష్టి నాయబి గారు, శ్రీ మొహమ్మద్ మీరా సాహెబ్ చిష్టి నాయబి గారు, శ్రీ సుల్తాన్దార్ చిష్టి చెన్నప్ప చిష్టి నాయబి గారు, యూసుఫ్ పటేల్ చిష్టి గారు మరియు శ్రీ అహ్మద్ హుస్సేన్ చిష్టి గురుజ్వాడ చిష్టి నాయబి గారు, శ్రీ అబ్దుల్ సమద్ ఖాన్ చిష్తి నాయబి గారు, శ్రీ మొహమ్మద్ అబ్దుల్ నబీ చిష్టి నాయబి గారు, శ్రీ మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ చిష్టి సురారం సదాశిపేట్ తదితరులు కూడా దీంట్లో ఉన్నారు. అప్పుడు శ్రీ నాయబప్ప గారు అందరితో మాట్లాడేటప్పుడు అప్పగారు ఏం చెప్పుడు, నేను రాజయోగి స్థానమునకు ఇచ్చి సిద్దిపేటకు పంపగలను, సిద్దిపేట ప్రాంతమునకు వెళ్ళేవారు ఎవరో నిలబడమనేది. అయితే అప్పగారు వారి యొక్క శిష్యులను అడిగారు, నేను రాజయోగి స్థానం ఇచ్చి సిద్దిపేటకు పంపుతున్నాను, సిద్దిపేటకు ఎవరు వెళ్తారు అని అడిగారు. ఆ మాట విన్న తర్వాత మేము ఆస్తిని పిల్లలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళము అని మనస్సులో అందరూ అనుకున్నది. తమలో తాము నిశ్శబ్దంగా ఉండిపోయి ఈ మాటనే శ్రీ నాయబప్ప గారు అందరితో ఏకదృష్టి వేసి 3 పర్యాలు చెప్పిరి. వారు అలా అంటూ ఉండగానే శ్రీ ఖ్వాజా మొహమ్మద్ ఫాజిల్ అఫ్జల్ చిష్టి ఫాజిలప్ప గారు లేచారు. అప్పుడు వారు మన అప్పగారిని పిలిచి, నాయన నీ స్థలము సిద్దిపేటనే, రాజయోగి ధర్మము నీ వంతునే ఉన్నదని సిద్దిపేటకు వెళ్ళమనేది. అప్పుడు మన అప్పగారు వారి గురువు గారి వద్ద సెలవుగా కొని ఇంటికి వెళ్ళేది. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మను, పెద్ద కుమారుడు నన్ను అమ్మగారి మేనమామ గారి వద్ద గ్రామ చౌట్కూరు వదిలిపెట్టి సిద్దిపేటకు వచ్చింది. అంటే ఫాజిలప్ప గారు వారి షరీఫప్ప గారిని మరియు అమ్మని గురువమ్మ గారిని ఇద్దరిని వాళ్ళ యొక్క అత్తగారింట్లో వదిలి సిద్దిపేటకు వెళ్ళి వస్తారని చెప్పి వచ్చేది. సిద్దిపేట ప్రాంతంకు వచ్చిన తర్వాత అహ్మదీపురమునకు వెళ్ళేటప్పుడు కుకునూర్పల్లి గ్రామంలో డాక్ బంగ్లా ఆ రాత్రిలో నివాసం చేసింది. ఆ రాత్రి శ్రీ ఖ్వాజా మొహమ్మద్ గౌసుద్దీన్ చిష్టి నాయబి గారు కూడా కొలువు ఆర్డర్ తీసుకొని అహ్మదీపురం వెళ్ళాలని వారు కూడా కుకునూర్పల్లి వచ్చి డాక్ బంగ్లాలోనే ఉండిరి. అప్పుడు అక్కడ డాక్ బంగ్లాలో చపరాసిగా ఉన్న బాలకృష్ణ ఉదయమును అహ్మదీపూర్ తీసుకొని వచ్చి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాను. సద్గురుమూర్తి అహ్మదీపురంలో ఉండగా అక్కడ సద్గురుమూర్తితో చాలా మంది వాదించడి వారు.
అహ్మదీపురంలో అప్పగారి యొక్క మొదటి ఆశ్రమం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. మొదటి ఆశ్రమం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే రోజులు గడిచిచుండెను. అప్పుడు మిన్పూర్లో తాతమ్మ గారు తన కొడుకు తనతో విరిపోయారని, ఎక్కడో గురువులతో కలిసిపోయాడని చింతించు దుఃఖంలో ఉండి శ్రీ ఖాజా నాయబప్ప గారిని కలిసినాడు. అంటే ప్రతి తల్లికి ఏముంటుందంటే, అరే నా కొడుకు గురువులతో తిరుగుతున్నాడు, యోగులతో తిరుగుతున్నాడు, నాతో వెళ్ళిపోయాడని అప్పగారి యొక్క తల్లి చాలా బాధపడుచు నాయబప్ప గారి దగ్గర పోయేది. ఒకసారి నాయబప్ప గారి దగ్గర పోతే నాయబప్ప గారు వారి యొక్క శిష్యులతో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే వారి అమ్మగారు వెళ్ళి, మీరు నా కొడుకుని చాలా దూరం పంపించేసారు నా దగ్గర నుంచి అని బాగా బాధపడి ఏడ్చుచుండాను. అప్పుడు నాయబప్ప గారు ఏం చెప్పారంటే, అమ్మకి అంటే ఫాజిలప్ప గారి యొక్క తల్లి గారికి వారు భోజనం చేపించి తర్వాత చెప్పారు, నీ ఇద్దరు కుమారులు కూడా సూర్యచంద్రుల వలె ఎప్పటికీ మెరుచుకుంటూ ఉంటారు, నీ కుమారులు ఎమ్మడి ఎప్పుడు నేను ఉంటాను అని వారి యొక్క తల్లి గారికి నాయబప్ప గారు మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు అందరూ ఇప్పుడు దీంట్లో ఇంకా కొన్ని లైన్లు యాడ్ చేస్తున్నా. శ్రీ నాయబప్ప గారు ఈవే నా తల్లివి అని ఏదో తగిలించుకొని లోనికి తీసుకొని పోయి తమతో కూర్చోబెట్టి ఫలములు పెట్టారు. కానీ ఆమె ఏమీ తినలేదు. మీ ఖలీఫాలు ఎంతో మంది ఉండగా నా కుమారుని పరదేశము తొలగించాలా అని, అప్పుడు నాకు ఎవరితో పని లేదు, నా కుమారుని తక్షణమే పంపించండి అని అనేను. నాకు ఇరువురే కుమారులు ఉన్నారు కావున నేను ఎవరిని వదిలిపెట్టలేదు అని బాగా ఏడ్చు నాయబప్ప గారు కాలు మొక్కింది. అప్పుడు నాయబప్ప గారు ఆమె దుఃఖంలో పాల్గొని, నీ పుత్రుడు వేరు నా పుత్రుడు వేరువా, నీ కుమారుడు ఫాజిల్ దేశంలో చంద్రుని వల్ల ప్రకాశింపగలడు, ఇవన్నీ మాటలు వినిన పెద్దప్ప మీరు చెప్పిన మాటలు నిజమేనా అని వాళ్ళ తల్లి అడిగింది. అంటే మీ కుమారుడు దేశం పైన చంద్రుడి లెక్క వెలుస్తారని నాయబప్ప గారు వారి యొక్క ఫాజిలప్ప గారి తల్లికి చెప్పడం జరిగింది. శ్రీ నాయబప్ప గారు నేను చెప్పిన ప్రతి మాట నిజమే అని వారు చెప్పిరి. కానీ ఆమె మనసుకు శాంతి లేక, నా కుమారునికి ఎలాంటి అపాయం రాకుండా కాపాడుతారా అని నేను. అప్పుడు శ్రీ నాయబప్ప గారు, నీ కుమారుడు ఎలాంటి అపాయంలోనికి పోడు, నీ కుమారుని ఎలాంటి అపాయం రాకుండా నేనే కాపాడుతానని వాగ్దానం చేసిరి. అప్పుడు ఆమె మనసుకు శాంతి చేకూరను. అప్పుడు ఆమె శ్రీ ఖాజా నాయబప్ప గారి కాళ్ళ మీద నిండు హృదయముతో మొక్కాను. తర్వాత ఆమె తన సొంత గ్రామము అయిన మిన్పూర్కి వెళ్ళాను. ఇది ఇలా ఉండగా మన సద్గురు మూర్తి అహ్మదీపురం నుండి మిన్పూర్కి వచ్చి వారి తల్లిదండ్రులతో కలుసుకుని చౌటకూరు గ్రామంలోకి వచ్చింది. అమ్మమ్మ గారిని తన సద్గురుమూర్తి తన వెంట పంపమని వారి మామతో అడిగినప్పుడు వారి మామగారు, నీతో మా అమ్మాయిని పంపము, నీవు ఒక చోట లేవు, అక్కడెక్కడ తిరుగుతావు, నువ్వు గురువుల ఏమన్నా తిరుగుతున్నావు, నువ్వు ఒక స్థలం ఉంటుంది, మీకు 100 స్థలాలు ఉంటాయి, నా బిడ్డను పంపరు అని చెప్తారు. అప్పుడు ఫాజిలప్ప గారు గురువమ్మ గారు ఏమంటారు, నీకు తల్లిదండ్రులు కావాలా లేకపోతే భర్త కావాలా, నీకు మామ వాళ్ళు కావాలా లేకపోతే భర్త కావాలని అడుగుతారు. అప్పుడు గురువమ్మ గారు భర్తనే కావాలని ఫాజిలప్ప గారిని ఎమ్మడ సిద్దిపేట ప్రాంతం షరీఫప్ప గారిని తీసుకొని సిద్దిపేటకు రావడం జరిగింది. ఇది శ్రీ సద్గురు ఫాజిలప్ప గారి యొక్క జీవిత చరిత్ర మొదటి భాగం. ఇన్షాల్లా మనం ద్వితీయ భాగం తర్వాత తెలుసుకుందాం. ఇది మన ఆస్థానే నాయబి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి దీనికి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా అందరికీ షేర్ చేయగలని కోరుతున్నాం. అఫీషియల్ ఛానల్లోనే నాయప్రభు బోధామృతం యొక్క ఏదైతే పఠనం ఉన్నదో రానున్న రోజులలో కూడా మేము శ్రీ సద్గురు నాయబప్ప గారు రాసిన తస్కిరాతే మీర్జాయి కూడా ఉర్దూలో మొదలు పెట్టబోతున్నాం. జై సద్గురు. అప్పగారు అందరినీ సుఖ సంతోషాలతో చల్లగా ఉంచాలని కోరుకుంటున్నాం.